దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లో ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానంని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరు అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలం అందరూ కూడా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవడానికి, ఆత్మీయ జీవితం బలపరచుకోవడానికి దేవుడు మీకు ఇస్తున్న కృప. ముఖ్యంగా ఈరోజు ఆదివారం మనందరం ప్రభుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. అంతేకాక మందిరాలకు వెళ్ళాలి, మనం దేవుని సన్నిధిని అనుభవించాలి. ప్రతి దినం మీకు ఉదయం 5 నుంచి 6 ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్ ఇస్తున్నాం. చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని మీకు అందజేస్తున్నాం. వాగ్దానాల ద్వారా మీ కష్ట, దుఃఖ, వేదన సమయాల్లో, భారభరితమైన పరిస్థితుల్లో నా ప్రభు హస్తం మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను కష్టంలో, సమస్యల్లో, ఇరుకుల్లో, ముఖ్యంగా ఏ పాప భీతిలో మీరున్నా విడిపించి నేను తప్పించే దేవుడు, రక్షించే దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. సాయంకాల సమయం, ఉదయకాల సమయం, మధ్యాహ్నం వేళ అన్నీ కూడా దేవుడు మీకు ఇస్తున్న చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏది ఏమైనా ప్రభు ఇచ్చిన ప్రతి వాక్కు మన పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి నేను చదువుతున్నప్పుడు నాతో, మీతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో చదువుకుందాం దేవుని వాక్కు. నేను చదువుతున్నాను జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవుని బిడ్డ, ఈ ఉదయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం శిక్షను కొట్టివేసి. అందుకే కదండి మనకి ఈ శిలువ ధ్యానాల్లో ఆయన రక్షణ, శిలువ బలియాగం ద్వారా రక్షణ, స్వస్థత, విడుదల, శిక్షను కొట్టివేసి. వింటున్నారా? ఆయన మీ మధ్యన ఉన్నాడు, మీ శిక్షను కొట్టివేసి ఉన్నాడు. నీ శిక్షను ఎవరు కొట్టేశారండి? దేవాతి దేవుడు కొట్టివేయబడింది శిక్ష. అంతేకాకుండా ఆయన నీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడట. నీ శత్రువునైనా, అది ఆత్మ సంబంధమైనదైనా, శరీర సంబంధమైన, రోగమైన, వ్యాధైన, పాపమైన వెళ్ళగొట్టి. వింటున్నావా? దేవుడు నిన్ను, ఆ శత్రువుని వెళ్ళగొట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు, వెళ్ళగొట్టి ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు, మీ పక్షంలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ జీవితంలో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎన్నడూ మనకు అన్యాయం చెయ్యడండి, అపాయం ఏమీ రాదు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, నీ శత్రువు నీ మధ్య నుంచి వెళ్ళగొట్టిదను. ఎవరు వెళ్ళగొడతారండి? దేవుడే. నీకు విరోధమైంది ఏది నిన్ను గెలవలేదు, ఎందుకంటే దాన్ని వెళ్ళగొట్టబోతున్నాడు ఆయన. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు, నీ శత్రువుని వెళ్ళగొట్టి ఉన్నాను. ఈరోజు వాగ్దానం, అపాయం ఏమీ రాదు, నీ శత్రువును నీ మధ్య నుంచి వెళ్ళగొట్టి ఉన్నాను. ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రభుని స్తుతించండి, ఏమీ భయపడొద్దు.
చక్కటి ఉదయకాల ప్రార్థనలు ఆరాధనలు సిద్ధపడండి. ఈ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకొని ముందుకెళ్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, పాపములు ఉన్న వారికి, శాపములు ఉన్న వారికి విడుదల ప్రభా, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక బంధకాలు, కుటుంబ పోరాటాలు, అనారోగ్య సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి. శక్తి కలిగిన ఆత్మచేత కుటుంబాలను కట్టండి, జీవితాలను మార్చండి, పాపం నుంచి విడిపించండి, రోగ బంధకం నుంచి విడిపించండి. విడిపోయినటువంటి భార్యాభర్తలు సమాధానంతో కట్టబడాలి. నాయన, ఎవరెవరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు, బిడ్డలకి మీరు తోడుగా ఉండాలి. ఉద్యోగం లేని బిడ్డలకు చక్కటి ఉద్యోగం, తండ్రి వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు, గర్భిణీ స్త్రీలకి నాయన మంచి ప్రసవాలు, గర్భం లేరని ఏడుస్తున్న బిడ్డలకు గర్భంలో తెరవబడాలి. నాయన, ఈ కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల కలగాలి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరు చూస్తున్నా వారు ఉన్న చోట నీ కృప ఆవరించి వారిని ఆశీర్వదించి, వారి ప్రియులు ఎవరు రోగులున్న, బంధకములున్న, కష్టములున్న, బాధలున్న విడుదల దయచేయండి. మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, భారతదేశాన్ని, ప్రజల్ని రక్షించండి ప్రభా. నాయన, ఈరోజు ఎవరిది మ్యారేజ్ అని కుటుంబానికి శుభము, దీవెన, విడుదలని ప్రకటిస్తూ బ్లెస్ చేస్తున్నాను. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ మీరు వర్ధలు చేసి మా అందరితో మీ కృప తోడుగుంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఆదివారం అందరూ కూడా ఉదయం 7 నుంచి 9 మొదటి ఆరాధన బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో, 10 నుంచి 12 రెండో ఆరాధన బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో, మూడో ఆరాధన ప్రామిస్ ల్యాండ్లో ఆన్లైన్లో, 3 ఆరాధనలు ఆన్లైన్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రేయర్ఫుల్గా పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. చక్కటి ఆత్మీయ సత్యాలు నేర్చుకోండి, ఆత్మీయంగా బలపడండి, ఆరోగ్యంగా మీరు దీవించబడతారు, మానసికమైన విడుదల పొందుతారు. కాబట్టి ప్రతిదినం మరి ఉదయం 5 నుంచి 6 ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి. మనకు నెక్స్ట్ సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే మీటింగ్స్ ఉన్నాయి. 2 శుక్ర, శని, ఆదివారాలు అంటే 10, 11, 12 3 దినాలు బెల్లంపల్లిలో మహాసభలు జరగబోతున్నాయి. కాబట్టి ఎక్కడున్న 3 దినాలు పాల్గొని ఇంకా మీరు దీవించబడి వర్ధిల్లబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.